తేజ సజ్జా కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా మిరాయ్ రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం సెప్టెంబర్ 12న 24 కోట్ల గ్రాస్ వస్తే, రెండవ రోజు శనివారం కూడా 24 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక మూడవ రోజు ఆదివారం 23 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి వీకెండ్లో మొదటి 3 రోజుల్లో 71 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా సోమవారం 4వ రోజు 9 కోట్ల గ్రాస్తో 80 కోట్లకు వెళ్ళింది. ఇక నిన్న మంగళవారం కూడా మరో వర్కింగ్ డేలో సోమవారం మాత్రమే బాగా హోల్డ్ చేసి మరో 9 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 5 రోజుల్లో మిరాయి సినిమా 91 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్ నుంచి 30 కోట్లు గ్రాస్ వస్తే, రాయలసీమ జిల్లాల నుంచి 6 కోట్ల గ్రాసు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 13 కోట్ల గ్రాస్. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మిరాయి సినిమా 5 రోజుల్లో 49 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. నిన్న విజయవాడలో సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేశారు, సినిమా టీం అంతా వచ్చింది. ఇక తర్వాత కర్ణాటకలో ఈ సినిమా 6 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, ఇక హిందీ, తమిళనాడు, కేరళ అంతా కలిపి మరో 10 కోట్ల గ్రాసు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 20 కోట్ల గ్రాసు, $1 మిలియన్ క్రాస్ అయింది. హనుమాన్తో $1 మిలియన్, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మిరాయితో మరో 1 మిలియన్ మార్క్ కొట్టాడు అమెరికాలో తేజ సజ్జా. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి మిరాయి సినిమా 5 రోజుల్లో 91 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఈ 91 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 15 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి అంటే మొత్తం తెలుగు రాష్ట్రాలకి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. సో తెలంగాణలో 10 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 15 కోట్ల షేర్ వచ్చింది. అంటే 5 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 4.5 కోట్లకు కొంటే ఇక్కడ 3.5 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది. అంటే ఇంకా 1 కోటి షేర్ రావాలి రాయలసీమలో, అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి, వచ్చేస్తాయి. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు కొంటే ఇక్కడ 12 కోట్లు వెనక్కి వచ్చేసింది, అంటే బ్రేక్ ఈవెన్ అయ్యింది. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 26.5 కోట్లకు కొంటే మనకు 5 రోజుల్లో 30.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 4 కోట్ల లాభాలు ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల వరకు. సో 4 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది, సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్లకు కొంటే ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చింది. అంటే 5కు 5 లాభం, డబుల్ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా లెవెల్లో. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 4.5 కోట్లకు ఉంటే ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చింది. అంటే 6 కోట్ల లాభాలతో ఇక్కడ డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. అలా ఓవరాల్గా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 36 కోట్లకు కొంటే 5 రోజుల్లో 50 కోట్ల షేర్ వచ్చింది. అంటే 14 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు బుధవారం, ఈరోజు వచ్చే కలెక్షన్స్తో సినిమా 100 కోట్ల గ్రాస్ టచ్ అవుతుంది. ఇక రేపు, ఇక ఈ శుక్ర, శని, ఆదివారంలో సినిమా ఈజీగా 150 కోట్ల గ్రాసు, ఆ పై వారంలో 200 వరకు వెళ్తుంది. ఇక హనుమాన్ కలెక్షన్స్ వరకు వెళ్తుందా లేదని చూడాలి. హనుమాను టోటల్ రన్లో 300 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. మరి హనుమాన్ కలెక్షన్స్ని బీట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. అది మన తేజ సజ్జా కొత్త పాన్ ఇండియా సినిమా మిరాయ్ రిలీజ్ అయిన 5 రోజుల్లో 91 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 50 కోట్లు. సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే 36 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 36 కోట్లు వెనక్కి వచ్చి మరో 14 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే, బాయ్.